నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా అక్కాపూర్ గ్రామంలోని రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొని ఆమె మాట్లాడారు. రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. చాలా మంచి పని చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చాను. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఇక్కడికి రావాలి, ఇలాంటి లెవెల్కి రావాలని నిజాయితీగా చేతులు ఎత్తినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆర్టీఓ గారు బెదిరించారు. చట్ట ప్రకారం అది శిక్ష. ఎందుకంటే 18 years లోపు డ్రైవ్ చేయడానికి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కదా. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం. వాళ్ళకి బైక్ ఇచ్చిన పేరెంట్స్ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. సో ఇది అందరూ తెలుసుకోవాలి. తెలియక అట్లా చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు మేము చెప్పాము కాబట్టి అట్లాంటి పని మళ్ళీ చేయొద్దు. ఏది మంచి ఏది చెడు, ఇంత ఫాస్ట్గా నడిపితే ఏమవుతుంది, పడిపోతే యాక్సిడెంట్ అవుతుందేమో, ఇట్లాంటివన్నీ పిల్లలకి తెలియదు కదా. సో మనం పెద్దవాళ్ళం, ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు మనం చెప్పి పిల్లల మీద ప్రేమ అంటే వాళ్ళు అడిగినవన్నీ కొనివ్వడం కాదు, వాళ్ళని మంచిగా చూసుకోవడం అనేది పిల్లల మీద ప్రేమ. అది మనం గుర్తుంచుకోవాలి. నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చాను. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఇక్కడికి రావాలి, ఇలాంటి లెవెల్కి రావాలని నిజాయితీగా చేతులు ఎత్తినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.